ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి విక్టరీ వర్షిప్ సెంటర్ బైబిల్ స్టడీకి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ఈ విధంగా దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బైబిల్ స్టడీని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దయచేసి మీరందరూ తలలు వంచినట్లయితే నాతో పాటు మీరందరూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ కృపలో ఈ విధంగా మేము మీ మాటలు వినడానికి మీరు మాకు ఎంతగానో సహాయపడుతున్నారు. మరొకసారి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో మేముండి ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా మీ మాటలు వినడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బైబిల్ స్టడీని మా అందరికీ దీవెనకరంగా, మేలుకరంగా, ఆధ్యాత్మికలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేయమని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటా ఉంచున్నాను. ప్రతి విధమైన ఆటంకాలని, టెక్నికల్ ఇష్యూస్ని అన్నింటినీ కూడా మీరే సాల్వ్ చేయమని మరొకసారి అడుగుతూ ఈ బైబిల్ స్టడీలో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 230, పాట సంఖ్య 230. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా అనే పాట ద్వారా మనము పాడుదాము. ఆ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ మనం పాడుదాము. అంతేకాదు, మన జీవితంలో మన దేవుని పట్ల ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని తలంచుకుంటూ మనము పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భాన నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాన నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోని తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను. నీలోని తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశించను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశించను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు
రుదిరంపు ధారల్ స్రవించె నీ కోసమే. తన చేతులందు రుదిరంపు ధారల్ స్రవించె నీ కోసమే. భరించె శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. భరించె శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభుయేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ప్రభుయేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరీ. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. అవును, దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూచాడు. అంతేకాదు, భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మాటలు చాలా అర్థవంతమైనటువంటి మాటలు. మరి నీ జీవితంలో నీవు దేవుని ఉద్దేశం ఏంటో ఆలోచించావా? ఒకవేళ అలా ఇంకా నీ పట్ల దేవుని ఉద్దేశాలు తెలుసుకోకపోతే అవి ఆలోచించవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మన ముందు 2 ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఆ ప్రార్థన అంశాల్లోనికి వెళ్ళక ముందు 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనము చదువుదాము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20, 21, 22 వచనాలు నేను చదువుతా ఉన్నాను. దయచేసి మీ బైబిల్లో మీరు గ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితువా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ చదువుబడినటువంటి మాటలు ఏలియా చేసినటువంటి ప్రార్థనను మనము చూస్తా ఉన్నాం. అలానే 17వ అధ్యాయము 18వ అధ్యాయము 19వ వచనంలో ఏలియా అనే గొప్ప భక్తుడి యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏలియా భక్తుడు ఒక నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, అలాంటి గొప్ప భక్తుడుగా ఆ రోజుల్లోన ఆయన జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ ఏలియా భక్తుడి గురించి యాకోబు గ్రంథంలో కూడా, యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయంలోన యాకోబు భక్తుడు రాశాడు. అందుకే ఏలియా భక్తుని నీతిమంతుడు అని మనము చెప్పవచ్చు. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుడు అంటే ఎవరు అనే విషయాలు ఏలియా భక్తుడి జీవితం ద్వారా కొన్ని మాటలు మీ ముందు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నీతిమంతుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే మొట్టమొదటిది దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వింటాడు. ఇక్కడ 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏలియా భక్తుడికి చెప్తాడు, కేరీతు వాగు దగ్గరకు వెళ్ళమని వెళ్తాడు. అలానే మనము 10వ వచనంలోన చూస్తే సారేపతు అనే పట్టణానికి వెళ్ళు అని అన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు.
మూడవ విషయము, ఆహాబు దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఏలియా భక్తుడు విన్నాడు. అంటే నీతిమంతుడు దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. రెండవది, నాకు బాగా నచ్చినటువంటి విషయం, ఏలియా భక్తుడు ఇక్కడ 1వ వచనంలో చెప్తున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఇక్కడ 2 మాటలు మనము చూస్తా ఉన్నాం. ఎవని సన్నిధిని అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా గాడ్స్ ప్రెజెన్స్ ని అనుభవిస్తాడు. ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తి నీతిమంతుడు అని మనము చెప్పవచ్చు. ఇక్కడ ఏలియా భక్తుడు దేవుని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అని చెప్తాడు. మూడవది, నీతిమంతుడు ఎవడు అని అంటే నీతిమంతుడు ద రైచియస్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ప్రైజింగ్, దేవుని యొక్క గుణగణాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు, యెహోవా జీవము తోడు అనే మాటని ఇక్కడ ఏలియా భక్తుడు చెప్తున్నాడు. ఇదే మాటలు ఇంకొక చాలా చోట్ల కూడా ఉంది, ఏలియా భక్తుడు పలికినటువంటి మాటలు. సో మూడవది, దేవుని యొక్క గుణ లక్షణాల్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ భక్తులు ఎప్పుడూ కూడా చెప్తా ఉంటారు. సో 3 విషయాలు మనము చూసాం. అంతేకాదు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోన గోజాడే వ్యక్తిగా మనము చూస్తాం. సో ఏలియా భక్తుడు ఒక చిన్న వాని గురించి, చనిపోయినటువంటి వాని గురించి ప్రార్థించినప్పుడు, గోజాడినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబులు దయచేశాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలోన 5వ అధ్యాయంలోన 16వ వచనంలోన కావలసిన భాగాన్ని మాత్రమే నేను చదువుతా ఉన్నాను. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును అని చెప్తూ, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అని చెప్తూ ఇంకా కొన్ని మాటలు అక్కడ రాస్తాడు. మీరు తర్వాత వాటిని చదువుకోండి. సో నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉంటుందనంటే అది మనఃపూర్వకంగా ఉంటుంది, అంతేకాదు బలము గలదై ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము కూడా అలాంటి నీతిమంతుడు చేసే ప్రార్థన దేవుడు వినలాగున మనము కూడా అలాంటి నీతిమంతులుగా మారడానికి, నీతిమంతులుగా ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వాటికి ఖచ్చితంగా దేవుడు జవాబులు దయచేస్తాడు. మిగతా విషయాలు మీరు మీ పర్సనల్ స్టడీలోన ధ్యానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సో మనము ప్రార్థనలోనికి వెళ్దాము. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని మాట జవదాటకుండా ఉంటాడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు అని తలుస్తాడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క గుణగణాలని ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాడు. ఈ విషయాలు మనము దృష్టిలో పెట్టుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. సో మనం ఈ సమయంలోన ఆ విధంగా మనమున్న స్థలాల్లోనే మనము యథార్థంగా ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన అంశాన్ని దయచేసి మీరు గమనించండి. మొదటి ప్రార్థన నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద ఫండ్ ఆల్మోస్ట్ 20 lakhs crores released by central government must reach people who really lost their livelihood and lost their jobs or business. కేంద్రము ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు ఆయా తరగతుల ప్రజలకు అందులాగన ఎక్కడా కూడా మోసం జరగకోకుండా, అలానే ఎవరికైతే ఉద్యోగాలు పోయాయో, ఎవరికైతే జీవనానికి కష్టంగా ఉందో వాళ్ళకి సరైన సమయంలోన చేరులాగున ఎక్కడ ఫ్రాడ్ జరుపుకోకుండా ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ప్రార్థన చేస్తాను, దయచేసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవా మహోన్నతుడా, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించవలసిందిగా వేడుకుంటున్నాను. ముఖ్యంగా కేంద్రము ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు ఈ లాక్డౌన్ సమయంలోన గవర్నమెంట్ చాలా నష్టపోయింది, ఆర్థికంగా చాలా నష్టపోయింది. అందుకే కేంద్రము ప్రకటించినటువంటి ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఆయా తరగతుల ప్రజలకు భారతదేశం అంతా కూడా అందులాగన మీరు సహాయం చేయండి. ఎక్కడా కూడా ఫ్రాడ్ జరుపుకోకుండా,
ఎక్కడా కూడా ఆయా వ్యక్తులు వాటిని తీసుకోకుండా ప్రజల సొమ్ము ప్రజలకు అందలాగున సహాయం చేయండి. చాలా మంది చాలా రకాలుగా నష్టపోతున్నారు దేవా. దుకాణాలు మూసిపోయి దేవా వాళ్ళకి చాలా నష్టం జరిగింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. రైతులు చాలా నష్టపోయారు దేవా. ఈ కేంద్రము ప్రకటించినటువంటి ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఆయా తరగతుల ప్రజలకి ఖచ్చితంగా అందులాగిన మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా దేవా వేస్ట్ అవ్వకోకుండా మీరే సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతా ఉంచున్నాను. మా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆ దేవుని నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుతూ సర్వోన్నతులైన యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రెండవ ప్రార్థన అంశంలోనికి మనము వెళ్దాము. ప్రే ఫర్ చర్చెస్ టు బి ఓపెన్ as soon as possible according to God's will. దేవుని చిత్తాను ప్రకారంగా మూసి ఉన్న మందిరాలు త్వరగా దేవుడు తెరవాలని మనము ప్రార్థిద్దాం. మనందరికీ తెలుసు, దగ్గర దగ్గర 2 నెలల దాకా మందిరాలు మూసిపోయి ఉన్నాయి. తర్వాత ఆరాధనలు జరగట్లేదు. దేవుడు వాటిని త్వరగా ఓపెన్ చేయాలని మనమందరము కూడా కలిసి దేవుని సన్నిధిలోన ఆరాధించాలని మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఏకీభవించాల్సిందిగా వేడుకుంటున్నాను. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న తండ్రి, మానవుల్ని మీరు ఎప్పుడూ కూడా చేరడానికి ఇష్టపడే దేవా. మీరు మానవులతో మాట్లాడడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడే దేవా, మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాము దేవా. లాక్డౌన్ సమయంలో మందిరాలు మూసిపోయాయి, మూసుకుని ఉన్నాయి ప్రభువా. దయచేసి నాయనా మీ చిత్తంలో మీ కృపలో త్వరగా మందిరాలను మీరు ఓపెన్ చేయవలసిందిగా వేడుకుంటా ఉంచున్నాను దేవా. మీరు ఎప్పుడు చేయాలని ఆశపడుతున్నారో అప్పుడు చేయమని అడుగుతా ఉంచున్నాం. లాక్డౌన్ 31వ తేదీ వరకు పొడిగించారు. అంతేకాదు కొన్ని వాటికి వెసులుబాటు కల్పించారు. మీ చిత్తమైతే దేవా మరి జూన్ 1 నుంచి మందిరాలు తెరవడానికి మీ చిత్తమైతే కొన్ని వెసులుబాటులు కల్పించి మందిరాలు ఓపెన్ చేయమని మీరే మిమ్మల్ని వేడుకుంటా ఉంచున్నాను. మీరే గవర్నమెంట్కి మీరే చెప్పండి ప్రభువా. దేవా ఆయా ప్రధానులకి అధికారులకి మీరే తెలియచేయండి దేవా. మీరే సహాయం చేయమని అడుగుతా ఉంచున్నాను. ఈ ప్రార్థన మీరే ఆలకించి సహాయం చేసి నడిపించమని అడుగుతూ త్వరగా మందిరాలు మీరే ఓపెన్ చేయమని అడుగుతా ఉంచున్నాను ప్రభు. ఈ ప్రార్థన మీరే విని ఆలకించి త్వరగా జవాబు దయచేయమని అడుగుతూ యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనకి వాక్య పరిచర్య బ్రదర్ ప్రసన్న గారు చేస్తారు. మనం అందరము కూడా శ్రద్ధగా వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆయా స్థలాల్లో ఉండి మనమందరము కూడా దేవుని మాటలు విని మన జీవితాల్లోన ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని తీసుకొని వాటిని గ్రహించి మన జీవితాలకి వాటిని ఉపయోగించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ యొక్క బైబిల్స్ లో మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని తెరిచి 22 నుండి 24 వచనాల వరకు, అదేవిధంగా 35 నుండి 43 వచనాల వరకు మనం చదువుకుందాం. మార్క్ చాప్టర్ 5 వర్సెస్ 22 to 24, అగైన్ 35 through to 43. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. మీ యొక్క బైబిల్లో మీరు గమనించండి. ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 35వ వచనం నుండి, ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది.
యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజమందరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన, గంభీరమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆది అంతము, అల్ఫా ఒమేగా అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మార్పులేని దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, మీకే వందనాలు తండ్రి. మరొకసారి ఈ విధంగా మేము బైబిల్ స్టడీలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభా మీరు నన్ను మరుగుపరచండి. మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడి ప్రభా మీ యొక్క వాక్యంలో, మీ యొక్క జ్ఞానంలో మేము ఎదిగి మా యొక్క జీవితాలను సరి చేసుకుని ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి, వారికి మీరే తోడుగొండి, సహాయం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరిచి ప్రభా ఈ యొక్క సమయాన్ని ప్రభా మీరే మాకు మేలుకరంగా, మీ నామానికి మహిమకరంగా నడిపించుకోమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తెని యేసు ప్రభు ఏ విధంగా చనిపోయిన ఆమెని బతికించాడో మనం చూస్తాం. యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు తను అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయటం ద్వారా ఆయన ఈ యొక్క సృష్టిలో ఉన్న వాటి మీద తన యొక్క శక్తిని తెలియజేశాడు. అంతేకాకుండా ఏ విధంగా తన ప్రేమను ఇతరుల పట్ల, దయను, కనికరాన్ని చూపించాడో ఆ యొక్క కార్యాల్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క కార్యాల ద్వారా దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలి, దేవుని మీద మనం ఏ విధంగా విశ్వాసం ఉంచాలి అనే దాన్ని, ఎన్నో విషయాలను మనకు ఆ యొక్క సందర్భాల్లో యేసు ప్రభు నేర్పించినట్లుగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో అనేక వ్యక్తులు ఆయన దగ్గరకు, అనేక స్వస్థత కార్యాల కోసం ఆయన దగ్గరికి వచ్చారు. అనేక మందిని తీసుకొచ్చి కూడా స్వస్థపరచమని అడిగినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 22, అక్కడ ఏమనంటాడంటే, పేతురు పెంతెకొస్తు దినాన అక్కడ ఈ విధంగా చెప్తున్నాడు అక్కడకున్న ఇశ్రాయేలీయులకు, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహాకార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను, ఇది మీరే ఎరుగుదురు అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడే ఈ యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు మీ మధ్యన చేయించాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వాళ్ళ మధ్య చేయడానికి కారణం దేవుడే ఆ విధంగా చేయించి తన మెప్పును అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను అని అక్కడ పేతురు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి కార్యాల ద్వారా దేవుడు తన యొక్క శక్తిని అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసిన భాగంలో ఈ యొక్క సందర్భం మనకి 3 సువార్తల్లో కనిపిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం ఈ యొక్క సందర్భాన్ని చూస్తాం. మనకి ఈ యొక్క మార్కు సువార్తలో మనం చదివిన భాగంలో మత్తయిలో రాయబడినవి, లూకాలో రాయబడిన కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనపడవు. కానీ ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాలు మీకు తెలియజేస్తాను, గమనించండి వాటిని. సో మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే, ఒక సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, తన చిన్న కుమార్తె అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చిన్న కుమార్తె అంటే తనకున్న కుమార్తెల్లో చిన్న కుమార్తె కాదు, కానీ చిన్న వయసులో ఉన్న కుమార్తె. మనం ఎవరైనా ఒక చిన్న బాబుని చూస్తే చిన్న బాబు అంటాం. తనకి సహోదరులు ఉన్నవారో లేదో తెలియదు, కానీ మనం చిన్న బాబు అని ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి.
లూకా సువార్తలో ఏమంటాడంటే యాయూరుకు ఉన్న ఒకే ఒక కుమార్తె, ఆమె చిన్న వయసులో అంటే 12 సంవత్సరాల వయసు గల కుమార్తె చావనై ఉన్నది కాబట్టి తనను బతికించుకోవడానికి, స్వస్థపరచడానికి ఆ సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు యేసుక్రీస్తు దగ్గరికి రావటాన్ని మనం ఇక్కడ చూస్తాం. అతను సమాజ మందిరము అంటే యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునే ఒక సమాజ మందిరంలో అతను అధికారిగా ఉన్నాడు. అంటే బోధించేవాడు కాదు కానీ ఒక మంచి పొజిషన్ లో ఒక అధికారిగా ఉన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తుకి వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ వ్యక్తి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి తన కుమార్తెను స్వస్థపరచబడటానికి యేసుక్రీస్తు దగ్గరికి తను చావకుండా ఉండాలని విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడో మనం అక్కడ గమనించినట్లయితే తను ఎంతో తగ్గించుకొని తనెంతో వినయంతో యేసుక్రీస్తుని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో చూస్తే మొక్కి అని అంటుంటుంది అన్నమాట. ఆ యొక్క అధికారి వచ్చి యేసుక్రీస్తుకి మొక్కి, అక్కడ యేసుక్రీస్తు ఒంటరిగా కూడా లేడు, జనసమూహం అంతా కూడా ఆయన చుట్టూ ఉన్నారు. అంత మందిలో కూడా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి వచ్చి యేసుక్రీస్తుకి మొక్కి తను మిక్కిలి బ్రతిమాడుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన పాదాల మీద పడి మిగులు బ్రతిమాలుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ విధంగా తను ఎంతో తగ్గించుకొని తన కుమార్తెను వచ్చి నువ్వు నీ చెయ్యి ఉంచి నీ చేతులుంచి తన్ను కాపాడమని బ్రతిమలాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ విధంగా యేసుక్రీస్తుని అడిగాడో అప్పుడు యేసుక్రీస్తు ఆయన యొక్క రిక్వెస్ట్ ని అంగీకరించి తనతో పాటు బయలుదేరి వెళ్తున్నట్లుగా, అక్కడ ఉన్న జనసమూహం కూడా ఆయన్ను వెంబడించినట్లుగా, ఆయన మీద పడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా వెళ్తున్నప్పుడు అక్కడ మనం ఒక సందర్భాన్ని మనం చదవబడిన భాగంలో మనం యొక్క వచనాలను చదవలేదు, 25 నుండి 34 వచనాల వరకు. మనందరికీ తెలిసిన ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఈ విధంగా యేసుక్రీస్తు ఆ యొక్క యాయూరు సమాజ మందిరపు అధికారితో ఈ యొక్క జనం సమూహం మీద పడుతుండగా కిక్కిరిసి ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ యొక్క స్త్రీ యేసుక్రీస్తు మీద విశ్వాసంతో ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లయితే నేను స్వస్థత పొందుతాను అని వెళ్లి ఆయన యొక్క స్వస్థత కోసం ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు నన్ను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావం వెళ్ళింది అని అన్నప్పుడు శిష్యులు ఆయన్ని చూసి చుట్టూ ఇంతమంది ఉన్నారు, నీ మీద పడుతున్నారు, అందరూ తాకుతున్నారు, కిక్కిరిసి ఉన్నారు, ఎవరో నన్ను తాకారంటావేమి అన్నప్పుడు యేసు ప్రభు చూసే దృష్టి వేరుగా ఉంది. తనెవరో విశ్వాసంతో తాకారు అని ఆయన గ్రహించి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ ఈ యొక్క విషయం బయటపడిందని తను వచ్చి తను ఏం విషయం ఎందుకు చేసింది, ఏం చేసింది అనేది చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపోయి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని అక్కడ ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ సందర్భంలో చూస్తే ఒక ముఖ్యమైన విషయం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యేసుక్రీస్తు మన పట్ల ఎంతో పర్సనల్ అటెన్షన్, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేవాడుగా ఉన్నాడు. మనం విశ్వాసంతో ఎప్పుడైతే ఆయన చేరతామో ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన అంగీకరించి మనల్ని పట్ల శ్రద్ధ చూపించేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ యొక్క స్త్రీ వాళ్ళ ముందుకు రాలేదు, మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు అంతమంది పడుతున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఆమె తనను ముట్టుకోవడానికి తన వస్త్రాన్ని ఆయన గ్రహించి ఆమెను విశ్వాసాన్ని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయనకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ఎవరు ఏ విధంగా తనను సమీపిస్తున్నారు అని. మన సమయంలో కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా సమీపిస్తున్నాం, కుతూహలంగా సమీపిస్తున్నామా, ఆచారబద్ధంగా వెళ్ళాలి కాబట్టి సంఘానికి వెళ్తున్నామా, లేకపోతే బలవంతంగా వెళ్ళకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని వెళ్తున్నామా, విశ్వాసంతో వెళ్తున్నామా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయనకి మనం ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తున్నామో ఆయనకి తెలుసు కాబట్టి విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన మనల్ని పట్ల దృష్టి ఉంచేవాడిగా, శ్రద్ధ చూపేవాడిగా ఉన్నాడు. మనం చూస్తే అనేక సార్లు మనం ఆయన్ని నిర్లక్ష్యం చేస్తాం, మన విశ్వాసం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. కానీ ఆయన ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఇక్కడ మన సందర్భంలో చూస్తే ఆయన ఎంతో జనాలు చుట్టూ ఉన్నప్పటికీ, ఒక పని మీద వెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీ విశ్వాసంతో తన వస్త్రాన్ని తాకినప్పుడు ఆమెని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన విశ్వాసం ఎంతో ముఖ్యమైనది. అనేక సందర్భాల్లో చూస్తే మనం ఆ యొక్క సమయంలో యేసు ప్రభు తల్లిదండ్రులు గాని, శిష్యులు గాని, ప్రజలు గాని ఆయన మాటలు విని, ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనైనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అనేక సందర్భాల్లో అటువంటి గొప్ప శక్తిమంతుడైన ఆయన కూడా ఎప్పుడైనా ఆశ్చర్యానికి గురయ్యే సందర్భాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, అంత శక్తిమంతుడు, సమస్తం ఎరిగినవాడు, అల్ఫా ఒమేగా అయిన ఆయన
సమస్తము శక్తి కలిగిన దేవునికి ఏమైనా ఆశ్చర్య కలిగించే ఉన్నాయా అంటే మన విశ్వాసం ఆయన ఆశ్చర్యానికి కలిగిస్తుంది. మనం ఒక శతాధిపతి తన దాసుని స్వస్థపరిచే విషయంలో యేసు ప్రభు దగ్గరికి పంపించి, ఈ విధంగా నువ్వు రావటానికి నాకు అర్హత లేదు, నువ్వు ఉన్న స్థలంలో ఉండే నువ్వు ఒక మాట చెప్తే నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయి ఇశ్రాయేలీల్లో కూడా ఎటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని చెప్పడాన్ని మనం చూస్తాం. ఇంకా అనేక సందర్భాల్లో కూడా విశ్వాసంతో వచ్చిన వాళ్ళు విశ్వాసంతో ఆయన్ని బతిమలాడి అడిగినప్పుడు వాళ్ళని స్వస్థపరిచి వారికి సహాయం దయచేసి ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు అనేక సందర్భాల్లో చెప్పడాన్ని, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క స్త్రీ విశ్వాసాన్ని కూడా మెచ్చుకోవడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆశ్చర్యపరిచేది మన విశ్వాసమే. మన జీవితాల్లో కూడా మనం చూస్తే అటువంటి విశ్వాసాన్ని ఆయన ఆశ్చర్యపోయే విధంగా మన జీవితాల్లో మనం ఎప్పుడైనా మన విశ్వాసాన్ని ఆయనకి చూపించామా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ గనక ఆయన చేసిన కార్యాలని, ఆయన వాక్యాన్ని చదివి అనేక సార్లు ఆయన వాక్యాన్ని విని కూడా అటువంటి విశ్వాసాన్ని కనుక మనం చూపించకపోతే ఆయన ఏమనుకుంటాడంటే, మీకు చెప్పే మాటలు మీ జీవితాల్లో చేసిన కార్యాలు వేరే వాళ్ళ జీవితాల్లో చేస్తుంటే వాళ్ళు మారేవారు అని అనుకుంటాడు. కాబట్టి మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో మనం ఇక్కడ చూద్దాం. ఈ విధంగా ఆ యొక్క స్త్రీతో మాట్లాడి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఇంకా మాట్లాడుతుండగా 35వ వచనంలో చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి ఆ యొక్క బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని అంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఇతర సందర్భాల్లో వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వాళ్ళు చెప్పారో దాన్ని లక్ష్య పెట్టకుండా యేసు ప్రభు ఏమంటాడంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఏమన్నాడంటే, వాటిని లక్ష్య పెట్టకుండా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని అక్కడ చెప్పాడు. ఈరోజు మన అంశం ఇదే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. డు నాట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. అదే మనం ఈరోజు ధ్యానించబోయే అంశం. ఆ విధంగా చెప్పినప్పుడు యేసుక్రీస్తు అధికారితో ఈ విధంగా చెప్పాడు. ఎందుకు ఈ విధంగా చెప్పుంటాడు అని ఆలోచన చేశాను. అంటే ఆయన విశ్వాసంతో వచ్చాడు కదా, ఆయన యొక్క విశ్వాసాన్ని ఎందుకు మెచ్చుకోవట్లేదు, ఈ విధంగా భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని ఎందుకు అంటున్నాడు అని అనిపించింది నాకు. అంతేకాకుండా ఈ యొక్క 3 సువార్తల్లో కూడా ఈ యొక్క సందర్భాన్ని వ్రాసినప్పుడు మధ్యలో ఈ యొక్క స్త్రీ యొక్క సందర్భాన్ని, సంఘటనని ఎందుకు పెట్టాడు అని డౌట్ వచ్చింది. మత్తయి సువార్తలో చూస్తే కేవలం 7-8 వచనాల్లో చాలా క్లుప్తంగా వ్రాయబడింది ఈ యొక్క అధికారి విషయం. అక్కడ కూడా 2-3 వచనాల్లో ఈ యొక్క స్త్రీ గురించి, రక్షింపబడిన 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి రాశాడు. మార్కు సువార్తలో ఉంటుంది, అలాగే లూకా సువార్తలో కూడా ఈ యొక్క సందర్భం మధ్యలో ఆ యొక్క స్త్రీ గురించి మనం చూస్తాం. ఆ యొక్క స్త్రీ చూపించిన విశ్వాసాన్ని మనం చూస్తాం. ఆ విధంగా అటువంటి విశ్వాసాన్ని ఈ వ్యక్తి కనపరచలేకపోయాడా అని అనుమానం వచ్చింది. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనకి రాయబడలేదు, కానీ ఆ యొక్క అధికారి యొక్క ఆలోచనలు మనం చూస్తే ఎందుకు భయపడొద్దు, కేవలం నమ్మకం ఉంచమని యేసు ప్రభు అంటున్నాడు అంటే, ఆ యొక్క బయలుదేరి వచ్చే సమయానికి ఆ యొక్క కుమార్తె చనిపోయింది అంటే తను ఎంత క్రిటికల్ స్టేజ్ లో, ఎంత అస్వస్థతకు చావనై ఉన్నది అని కూడా ఇక్కడ మనం చూస్తాం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క అధికారి అనుకుని ఉంటాడు, అరే యేసు ప్రభు దగ్గరలో ఉండుంటే వెంటనే వచ్చి బాగు చేసేవాడు, ఒకవేళ అనేక మంది అనారోగ్యంతోనో ఆయన దగ్గరికి తీసుకువెళ్లి బాగు చేసినట్లుగా నేను కూడా ఈ యొక్క తీసుకువెళ్ళినట్లయితే తొందరగా ఆయన దగ్గరికి తీసుకువెళ్లి స్వస్థత పొందేది, ఆయన తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది. కానీ మరి తనకి ఏమి వ్యాధి ఉందో మనకి ఇక్కడ తెలియదు, అలా తీసుకువెళ్ళడానికి కుదరలేదు ఆయనకి. కాబట్టి తనే ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్లి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అనే భయం ఉంది తనలో. అంతేకాకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్లి బతిమాలు అడిగినప్పుడు, యేసు ప్రభు వస్తున్నప్పుడు ఈ విధంగా జన సమూహం అంతా కూడా ఆయన మీద పడుతూ కిక్కిరిసి ఉన్నప్పుడు వేగంగా వెళ్ళటానికి అవకాశం లేదు. అంతేకాకుండా ఈ విధంగా వెళ్తున్నప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ సంఘటన జరిగి అక్కడ ఆగి అంతా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ తను ఆలోచిస్తున్నప్పుడు, అరే ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి, ఇంకా తన కూతురు చనిపోతుంది ఏ విధంగా అనే ఆందోళనలో, భయంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఇంటి దగ్గర నుండి వచ్చి తను చనిపోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్తున్నాడు. తను అనుకుని ఉండొచ్చు, అరే ఇక్కడ దగ్గరలో లేడు యేసు ప్రభు, ఈ యొక్క అమ్మాయిని తీసుకువెళ్ళడానికి కూడా కుదరట్లేదు, ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఆలస్యం అవుతుంది, ఈ మధ్యలో ఈ యొక్క స్త్రీ సంఘటన జరిగింది, ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విధంగా ఆలస్యం అవడం వల్ల తన కుమార్తె చనిపోతుందనే భయంతో, బాధతో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని అంటున్నాడు. కానీ ఆ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నట్లుగా ఇక్కడ మనం చూడం. ఒకవేళ అతను కనుక ఆ యొక్క ఇంటి నుండి వచ్చిన వాళ్ళు చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు అన్నప్పుడు పర్వాలేదు, యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన రక్షిస్తాడు,
చనిపోయిన తిరిగి జీవింపజేస్తాడని ఉంటే యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని మెచ్చుకుని ఉండేవాడేమో అక్కడ. కానీ ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తను భయాందోళనలో ఉన్నాడు, తన హృదయంలో అటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు అది గుర్తెరిగి భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమని అన్నాడేమో అని నాకు అనిపించింది. అంతేకాకుండా ఈ యొక్క శతాధిపతిని గాని, ఈ యొక్క రక్తస్రావంతో ఉన్న స్త్రీని గాని వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకున్నట్లుగా ఇక్కడ మెచ్చుకోకపోయినప్పటికీ తను గద్దించలేదు కానీ తను ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహపరుస్తూ భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అన్నట్లుగా మనం చూస్తాం. అదే గాని మనం జీవితాల్లో కూడా వెంటనే ఆయన గద్దించడు, కానీ మనం అనేక సార్లు విని అనేక సార్లు ఆయన కార్యాలు చూసి కూడా మనం మారకపోతే ఆయన మనల్ని విశ్వాసం లేని మూర్ఖతరం వారారా, అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని మనల్ని తిట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారిని చూస్తే మేబీ ఆయన హృదయంలో ఈ విధంగా అన్ని కూడా తనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నాయి, ఆలస్యం అవుతుందనే భయంతో తను ఉండి ఉండవచ్చు అని అనిపించింది నాకు. మన జీవితాల్లో కూడా మనం గమనిస్తే అనేక సందర్భాల్లో మనం కూడా ఈ విధంగా మన జీవితంలో అన్ని నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అన్ని ప్రతికూలంగా ఉన్నాయి అనే అనేక సందర్భాల్లో మనం దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క శక్తిని మర్చిపోయి ఈ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రజలు మాట్లాడే మాటలను విని అనేక సార్లు కూడా మనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నాయని భయపడే సందర్భాలు ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి కూడా అక్కడ జరిగిన సందర్భాలు అన్ని కూడా వాస్తవమే, నిజంగానే ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు తన దగ్గర ఉన్నాడనే నమ్మకం కన్నా ఆ యొక్క భయం ఎప్పుడైతే మనం ఉంటుందో మనం సరైన విశ్వాసాన్ని చూపించినట్లుగా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేకసార్లు ఏ విధంగా చూడొచ్చు. మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో అనేక రకాలుగా ఎంతో మంది మాట్లాడుతుంటే మనకు గందరగోళం అనిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఈ యొక్క వైరస్ న్యాచురల్ గా వచ్చింది కాదు, మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసింది అని కొంతమంది అంటూ ఉంటే, కొంతమంది ఈ యొక్క వైరస్ కి వ్యాక్సిన్ ని, యాంటీబాడీస్ ని కనుక్కున్నామని కొంతమంది చెప్తున్నారు. కొన్ని సంస్థలు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టలేమని కొంతమంది చెప్తున్నారు. ఇంకా లాక్డౌన్ ఎప్పుడు అంతమవుతుందో మన ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ లాక్డౌన్ ఈ రోజు వరకు ఉంటుంది, బహుశా 17వ తారీఖు వరకు, 29వ తారీఖు వరకు ఉంటుంది అన్నప్పుడు 3-4 రోజుల ముందు మనకి ఎటువంటి మెసేజెస్ వస్తాయంటే 3 more days టు ఎక్స్టెండ్ ద లాక్డౌన్, అంటే నెక్స్ట్ మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వబోతుంది అన్నటువంటి మెసేజెస్ వస్తున్నాయి. ఎప్పుడు అవుతుందో కూడా మనకు తెలియదు. కొంతమంది ఇంకా ఏమంటున్నారంటే మనం ఇంకా ఈ యొక్క కరోనా వైరస్ తో జీవించడం అలవాటు చేసుకోవాలి, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని కూడా అంటున్నారు. ఈ విధంగా అనేక రకమైన విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు మనకి ఎంతో గందరగోళంగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఎన్నో సమస్యల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక విషయాల్లో అప్పులు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి, కెరీర్ లో ప్రాబ్లం ఉంది, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్న సమయంలో ఈ కరోనా వచ్చింది, మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్లుగా మనం అనుకున్న ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఉన్నప్పుడు ఈ కరోనా వల్ల ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఇంకా ఎక్కువయ్యి ఇంకా ఎక్కువ కష్టాల్లో మనం ఉన్నామని మనం భావించవచ్చు. ఆ యొక్క అధికారి ఏ విధంగా తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అనుకున్నాడు, మనం కూడా ఆ విధంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుడు మనకు కూడా ఈ రోజుల్లో చెప్పేది ఏంటంటే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్తున్నాడు. మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి భయపడకుండా నమ్మిక ఉంచాల్సిన అవసరం ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే అక్కడ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని అక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా అటువంటి వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మనకి ఈ రోజు మనకు తోడుగా ఉన్నాడు ఈ రోజు కూడా. కాబట్టి మనం భయపడకుండా ధైర్యాన్ని కలిగి ఆయన వైపు విశ్వాసంతో చూసినట్లయితే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. A.W. టోజర్ అనే భక్తుడు ఏమన్నాడంటే షూర్లీ బైబుల్ రీడింగ్ క్రిస్టియన్స్ షుడ్ బి ద లాస్ట్ పర్సన్స్ ఆన్ ది ఎర్త్ టు గివ్ వే టు హిస్టీరియా. అంటే దేవుని వాక్యాన్ని చదివే క్రైస్తవ్యులు ఇటువంటి భయాందోళనలకు గురయ్యే వాళ్ళ లిస్ట్ లో చివర్లో ఉండాలి. అసలు ఉండకూడదు, కానీ ఉన్నా ఒకవేళ చివర్లో ఉండాలి అంటాడు. అంటే ఇటువంటి పరిస్థితులు మనం ఎదురైనప్పుడు మనం భయపడకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే షూర్లీ అ ఫియర్ రిడెన్ క్రిస్టియన్ హ్యాస్ నెవర్ ఎగ్జామిన్డ్ హిస్ ఆర్ హర్ డిఫెన్సెస్. షూర్లీ అ ఫియర్ రిడెన్ క్రిస్టియన్ హ్యాస్ నెవర్ ఎగ్జామిన్డ్ హిస్ ఆర్ హర్ డిఫెన్సెస్ అంటాడు. అంటే ఈ విధంగా భయపడే క్రైస్తవ్యుడు దేవుడు తనకిచ్చిన యొక్క రక్షణ ఆయుధాలని, తన యొక్క రక్షణ కవచాలని ఎప్పుడు కూడా తను పరీక్షించుకోలేదు. ఆ యొక్క వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా తను జీవిస్తూ అటువంటి భయాందోళనకు గురి అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉన్నామో అప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం వైదొలిగి బయటికి వెళ్తామో
అప్పుడే మనం ఏమవుతుందో అని ఆందోళన చెందాలి కానీ దేవుని చిత్తంలో ఉన్నంత కాలం మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని A.W. టోజర్ అంటాడు. మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం, 2 Corinthians chapter 5 verse 6 ఏమంటాడంటే, వెలి చూపు వలన కాక విశ్వాసం మూలంగా మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. మనం ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఆ యొక్క వెలి చూపుతో కాకుండా మనం విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంగా జీవించాలి అని అక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ విధంగా మనం బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా చూస్తే ఈ యొక్క అధికారి గాని మన జీవితాల్లో గాని మనం చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి అని భావించి ఎలా భావిస్తున్నాం ఆ విధంగా ఒక వ్యక్తి కూడా పాత నిబంధన గ్రంథంలో అన్ని నాకు ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉన్నాయని బాధపడిన ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి ఎన్నో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ప్రమాణాలు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి ఆ పరిస్థితుల్లో నాకు అంత ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉంది అని అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవునితో పెనుగులాడిన యాకోబు ఆ విధంగా నాకంతా వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంది అని ఎప్పుడు అన్నాడంటే, మీ అందరికీ తెలిసిన స్టోరీ బ్రీఫ్ గా చెప్తాను. యోసేపుని తన సహోదరులు అమ్మివేసిన తర్వాత ఐగుప్తులో తన బానిసగా అమ్మివేస్తారు. తను తీసుకువెళ్లిన వాళ్ళు అక్కడ ఫరో రాజు దగ్గర కలభావం చెప్పినప్పుడు ఫరో తన అధికారిగా నియమిస్తాడు ఐగుప్తు మీద. అక్కడ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన తర్వాత దాన్ని దాచి తర్వాత రాబోయే కరువు కాలానికి ఉపయోగించడానికి తను జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ సమయంలో యాకోబు తన కుమారులతో ఉన్న ప్రదేశంలో కూడా కరువు వచ్చి వాళ్ళకి ధాన్యం లేనప్పుడు ఐగుప్తులో దొరుకుతుందని చెప్పి తన కుమారుల్ని యాకోబు పంపిస్తాడు. బెన్యామీన్ తప్ప మిగతా కుమారులందరినీ అక్కడికి పంపించినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళు వేగులు వారని చెప్పి నప్పుడు వాళ్ళు మాకు ఇంకో సహోదరులు అంటే నేను నమ్మను అని చెప్పి షిమ్యోను తన దగ్గర ఉంచుకొని మీరు ఆ సహోదరుడిని బెన్యామీన్ తీసుకొచ్చినప్పుడు ఇతన్ని విడుదల చేస్తానంటాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఈ విధంగా బెన్యామీన్ని పంపించు షిమ్యోన్ని తీసుకొస్తామంటే యాకోబు ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉంటారు. వాళ్ళు తీసుకెళ్లిన ధాన్యం అయిపోయిన తర్వాత యాకోబు మళ్ళీ వెళ్లి తీసుకురామన్నప్పుడు ఆ యొక్క కుమారులు ఒప్పుకోరు. లాస్ట్ టైమే ఆ యొక్క అధికారి ఖచ్చితంగా చెప్పాడు మీరు బెన్యామీన్ తీసుకుని రాకుండా రావద్దు అని, కాబట్టి బెన్యామీన్ పంపిస్తేనే మేము వెళ్తామని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు యాకోబు 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనంలో జెనిసిస్ చాప్టర్ 42 వర్స్ 36, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. అక్కడ యాకోబు ఏమంటున్నాడంటే ఈ విధంగా యోసేపు ఆల్రెడీ చనిపోయాడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకువెళ్తున్నారు, ఈ విధంగా నాకంతా ప్రతికూలంగా ఉన్నవని అక్కడ అంతాన్ని మనం చూస్తాం. కానీ దేవుడు ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో వారందరినీ రక్షించడానికి యోసేపుని ముందుగానే అక్కడ ఐగుప్తుకి పంపించి ఆ విధంగా తను సిద్ధపరిచి వీరందరూ నాశనం అవ్వకుండా ఎటువంటి ప్రణాళికతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాడో యాకోబు గ్రహించలేకపోతున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవమే అయి ఉండొచ్చు, కానీ వాటిని దేవుని మీద విశ్వాసంతో దాన్ని ఎదుర్కోవట్లేదు. కానీ ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, వీళ్ళందరినీ కోల్పోయాను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు బెన్యామీని తీసుకువెళ్లిన తర్వాత అప్పుడు యోసేపు తనను కనపరుచుకొని తన తండ్రిని కూడా తీసుకురామని చెప్పినప్పుడు అప్పుడు యాకోబు దగ్గరికి వీళ్ళు వస్తే యాకోబు నమ్మడు. 45వ అధ్యాయంలో మనం చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. 45వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 45:26 వచనంలో, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఎప్పుడైతే యాకోబును తీసుకురావటానికి యోసేపు పంపిన బండ్లు చూసి వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడో అప్పుడు తాను ప్రాణం తెప్పరిల్లింది. తర్వాత దేవుడు కూడా తనకు దర్శనంలో కనిపించి ఐగుప్తుకు వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్తాడు. ఈ విధంగా దేవుడు యాకోబుతో ఉన్న 70 మందిని రక్షించడానికి ఎంతో గొప్ప ప్రణాళికతో యోసేపుని పంపించాడు. ఈ విధంగా షిమ్యోన్ అక్కడ ఉండకపోతే, బెన్యామీన్ కూడా అక్కడ ఉండకపోతే యాకోబు అక్కడ నుండి కదిలేవాడు కాదు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళడానికి ఈ విధంగా చేసిన విషయాన్ని ఆ పరిస్థితుల్లో యాకోబు విశ్వాసంతో చూడలేక అంతా నాకు ప్రతికూలంగా వ్యతిరేకంగా జరుగుతుంది అని అక్కడ అనుకున్నాడు. కాబట్టి మన పరిస్థితుల్లో కూడా మనం ఆ విధంగా ఉంటాం. ఇక్కడ చూస్తే
అధికారి కూడా ఆ విధంగా తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనకు ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్నాడు. కానీ అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అని అక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. ఆ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లి అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క తల్లిదండ్రులు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. కేవలం యేసు ప్రభు కుమార్తె యొక్క తల్లిదండ్రులు, ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను లోపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తలి తాకుమి అని చెప్తాడు. అంటే దాని అరమిక్ భాషలో ఆ యొక్క పదానికి అర్థం చిన్నదానా లెమ్ము అని దానికి అర్థం. ఈ యొక్క మార్కు సువార్తలో మిగతా సువార్తల్లో పోలిస్తే మనకు అరమిక్ మాటలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం 9వ అధ్యాయంలో కూడా చూస్తే మరొక సందర్భంలో యేసు ప్రభు ఒక చెవిటివాడు, నత్తివాడు వాడిని బాగు చేసే సందర్భంలో ఎఫ్ఫాతా అని ఒక మాటను మాట్లాడతాడు. అంటే అది కూడా అరమిక్ మాటే. దానికి అర్థం ఏంటంటే తెరవబడుమని అర్థం. అదేవిధంగా యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాటలో కూడా తను ఎలోయి ఎలోయి అనే యొక్క అరమిక్ మాటలని ఆ యొక్క రోజుల్లో వాడుక భాష అయిన అరమిక్ మాటల్ని మార్కు సువార్తలు ఎక్కువగా వాడటాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ విధంగా తలి తాకుమి అంటే చిన్నదానా లెమ్ము అనగానే మనం అక్కడ చూస్తే వెంటనే ఆ యొక్క కుమార్తె వెంటనే లెగిసి నడవసాగాను అని ఉంటుంది. పూర్తిగా స్వస్థపరచబడింది. యేసు ప్రభు ఆ మాట చెప్పంగానే వెంటనే లెగిసి నడవటాన్ని మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే మార్కు సువార్తలోనే 5వ అధ్యాయంలో 42వ వచనంలో, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను, ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. సో వాళ్ళు చూసి ఈ విధంగా వెంటనే జరగటాన్ని, చనిపోయిన యొక్క కుమార్తె జీవింపబడడాన్ని చూసి వాళ్ళు విస్మయం పొందారు. యాకోబు కూడా అక్కడ అసలైన సంగతులు తెలిసినప్పుడు నిశ్చేష్టుడయ్యాడు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఆ సంఘటన జరగగానే విస్మయం పొందారు. అంతకుముందు భయపడిన వ్యక్తి యొక్క కార్యాన్ని చూసి విస్మయం పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ విధంగా మనం గనక గమనించినట్లయితే ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క కార్యంలో, ఈ యొక్క అద్భుత కార్యం మెరకిల్లో ఆ విధంగా ఆ యొక్క కుమార్తె బతికింపబడింది, జీవించబడింది అనే దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ మనం గమనించినట్లయితే ఆ యొక్క కుమార్తె మళ్ళీ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. అప్పటికి దేవుడు వాళ్ళకి ఆ యొక్క సహాయాన్ని చేసి ఆమెను బతికించాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సింది. అందుకని అక్కడ ఏమంటాడంటే, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చాలా వరకు అద్భుత కార్యాలు చేసినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రజలకు, శిష్యులకు ఏం చెప్తాడంటే, ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు అని చెప్తాడు. కొన్ని సందర్భాల్లో నేను మరణించి తిరిగి లేసే వరకు కూడా ఈ యొక్క విషయాలను ఎవరికి చెప్పవద్దు అంటాడు. దీనికి కారణాలు మనం ఎందుకు అని చూసినట్లయితే, ఒకటేంటంటే ఒక సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క కార్యాలను చూసి, ఆయన శక్తిని చూసి వారు ఆయన్ని రాజుగా నియమిద్దామని అనుకుంటారు. అది ఆయనకి ఇష్టం లేదు. తను వచ్చిన ఉద్దేశం వేరు. అంతేకాకుండా తను ఈ లోకానికి వచ్చింది ఇటువంటి శరీర సంబంధమైన కార్యాల గురించి కాదు. అక్కడ వారి అవసరతలను బట్టి వారు అనేక మందికి యేసు ప్రభు సహాయం చేశాడు. కానీ తను ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన కారణం, తన ఉద్దేశం ఏంటంటే, పాపపు స్థితిలో, చచ్చిన స్థితిలో మనల్ని రక్షించి ఆయన నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో శిలువ మీద మరణించి తిరిగి లేవడానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికి చెప్పొద్దు అని అక్కడ ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. అటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాల్లో చూస్తే, జాన్ చాప్టర్ 5 వర్సెస్ 24-25 చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను నేను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే 28-29 కూడా చదువుతున్నాను. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటను విని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి, ఆ యొక్క తీర్పును తప్పించుకొని మనం నిత్య జీవంలోనికి వెళ్లేవారంగా ఉంటాం, ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన విశ్వసిస్తాము. కాబట్టి ఆ విధంగా ఆయన ఇచ్చిన రక్షణను అంగీకరించి
విశ్వసించి తీర్పు దినాన ఆయన శిక్షను తప్పించుకుంటాననే నమ్మకంతో భయం లేకుండా ఈ రోజు నీవు నివసిస్తున్నావా? అటువంటి నమ్మకం నీకుందా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ కనుక లేనట్లయితే ఆయన్ని అంగీకరించకుండా ఆయన యొక్క స్వరాన్ని విననట్లయితే నువ్వు ఇంకా నీ యొక్క పాపపు స్థితిలో, నీవు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని ఆయన యందు విశ్వసిస్తావో నీవు పాపం నుండి విడుదల పొందుతావు, చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశించే నూతన సృష్టిగా చేయబడతావు. ఆ విధంగా చేయబడిన తర్వాత మనం ఆయన్ని వెంబడించి మన సమస్తాన్ని ఆయన సమర్పించుకొని ఆయన కొరకు జీవించాలి. ఒకవేళ నీవు ఇంకా రక్షింపబడినట్లయితే ఆ యొక్క తీర్పును తప్పించుకోవాలంటే నువ్వు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో కనుక మనం చూస్తే మనకు 3 విషయాలు ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క యాయీరు కుమార్తెను తను రక్షించిన, జీవింపజేసిన సందర్భంలో 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క 22 నుండి 43 వరకు మనం చూసిన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన యొక్క పర్సనల్ అటెన్షన్, మన పట్ల ఆయన చూపించే ప్రత్యేకమైన శ్రద్ధ అయితే. రెండవది ఏంటంటే మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం. మూడవది మరణం మీద ఆయనకున్న అధికారాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఆయన యొక్క పర్సనల్ అటెన్షన్ టువర్డ్స్ అస్, మన ఎడల ఆయన చూపించే ప్రత్యేకమైన వ్యక్తిగతమైన శ్రద్ధ. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క 12 సంవత్సరాల వయసున్న ఆ యొక్క చిన్న అమ్మాయిని రక్షించడానికి తను అక్కడ నుండి ఆ యొక్క అవసరతను గుర్తించి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళటాన్ని మనం చూస్తాం. ఈ విధంగా వెళ్తున్నప్పుడు దారిలో ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టి బాగుపడడానికి విశ్వాసంతో ముట్టినప్పుడు అక్కడ ఆగి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తను ఆదరించి మనకు జవాబు ఇచ్చి మనల్ని మెచ్చుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి ప్రత్యేకమైన వ్యక్తిగతమైన శ్రద్ధ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకా రెండో విషయాన్ని చూస్తే మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకం. మన యొక్క విశ్వాసం, నమ్మకం ఏ విధంగా ఉంది? భయపడేదిగా మనం లోపల బయటికి విశ్వాసంలా కనపడుతూ మన యొక్క హృదయాల్లో భయపడే వారంగా ఉన్నామా? ఇక్కడ యొక్క అధికారం చూస్తే కూడా మనకి అదే అనిపిస్తుంది. అక్కడ ఉన్న చుట్టూ పరిస్థితులను బట్టి తను భయపడి ఆందోళన గురయ్యే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యేసు ప్రభువుని పక్కనే ఉంచుకొని కూడా ఆ విధంగా ఉన్నాడు. మనం కూడా యేసు క్రీస్తుకు సంబంధించిన వాక్యము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ సహవాసము మనతో ఉన్నప్పటికీ కూడా అనేకమైన సందర్భాల్లో మనం కూడా ఆ విధంగా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడే వారిగా ఉన్నామా, లేకపోతే విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఫెయిత్ అనే దానికి ఒక యాక్రోనిమ్ ఏమని చెప్తారంటే FAITH కి ఫర్ ఆల్ ఐ టేక్ హిమ్, ఫర్ ఆల్ ఐ థ్యాంక్ హిమ్, ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. ఫర్ ఆల్ ఐ టేక్ హిమ్, ఫర్ ఆల్ ఐ థ్యాంక్ హిమ్, ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. ప్రతి విషయంలో ఆయన అంగీకరిస్తాను, ప్రతి విషయంలో ఆయన నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను, ప్రతి విషయంలో ఆయన నేను నమ్ముతాను అనే దానికి ఒక ఫెయిత్ అనే దానికి మనం యాక్రోనిమ్ మనం చూడొచ్చు. యేసు ప్రభు కూడా ఈ యొక్క సువార్తలు అనేక సందర్భాల్లో యొక్క విశ్వాసం గురించి, నమ్మకాన్ని గురించి ఎంతో గట్టిగా, అనేక సార్లు గట్టిగా చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ విధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తే ఒకసారి ఒక 2 గుడ్డివారిని బాగు చేయమని అడిగినప్పుడు, మీరు నమ్ముతున్నారా ఇది జరుగుతుందని అడిగినప్పుడు వారు అవును నమ్ముతున్నాం అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని అంటాడు. అదేవిధంగా ఇంకో సందర్భంలో కూడా ఏమంటాడంటే నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ విధంగా ఇక్కడ సందర్భంలో కూడా చూస్తే ఈ అధికారి తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కేవలం విశ్వాసంతో ఆయన యందు నమ్మకం ఉంచడమే. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు దేని గురించి, కేవలం నమ్మిక మాత్రం మనం ఉంచాలి ఆయన మీద. ఆ విధంగా మనం రెండో విషయాన్ని విశ్వాసం గురించి చూస్తాం ఈ సందర్భంలో. మొదటగా ఆయన యొక్క పర్సనల్ అటెన్షన్, వ్యక్తిగతంగా ఆయన తీసుకునే శ్రద్ధ మన విశ్వాసంలో చూస్తే, రెండవది మన యొక్క విశ్వాసం, మన నమ్మకం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చూస్తే, మూడవది మరణం మీద ఆయనకున్న అధికారాన్ని, ఆయన పొందిన విజయాన్ని మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఈ యొక్క యాయీరు కుమార్తె అప్పుడే వాళ్ళు వెళ్లేసరికి అప్పుడే చనిపోయింది, ఇంట్లోనే ఉంది. ఆ యొక్క కుమార్తెను బతికించినట్లుగా, మరణం మీద తనకున్న అధికారాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క కేవలం యాయీరు కుమార్తెనే కాకుండా సువార్తల్లో యేసు ప్రభు ఇంకా అనేక మందిని రక్షించాడు. దానిలో ఒక ప్యాటర్న్ కూడా మనకు కనిపిస్తుంది. ప్యాటర్న్ ఇక్కడ చూస్తే అప్పుడే చనిపోయి ఇంకా ఇంట్లో ఉన్న ఆ యొక్క కుమార్తెని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. ఇంకో సందర్భంలో విధవరాలికి ఉన్న ఒకే ఒక కుమారుడు చనిపోయి నాయీను అనే గ్రామంలో చనిపోయిన తర్వాత తనను సమాధి చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో కనికరపడి చిన్నవాడా లెమ్ము అని తను
జీవింపజేయడాన్ని చూస్తాం. ఇక్కడ అప్పుడే చనిపోయి ఇంకా ఇంట్లో ఉన్న ఆమెను బతికించడాన్ని చూస్తే ఆ యొక్క విధవరాలి కుమారుడిని చనిపోయి సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఆయన జీవింపజేయడాన్ని చూస్తాం మరణం నుండి. మూడో సందర్భంలో చూస్తే మనందరికీ తెలిసిన లాజరు విషయంలో తను చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆ యొక్క 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత కూడా ఆయన వెళ్లి బయటికి రమ్మన్నప్పుడు లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. కాబట్టి అప్పుడే చనిపోయి సమాధికి తీసుకెళ్తున్నా, సమాధిలో 4 రోజులు ఉన్నా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఆయన జీవింప చేయగలిగిన శక్తి గలవాడు. ఆయన కూడా చనిపోయి సిలువలో చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయనకి మరణం మీద ఉన్న అధికారాన్ని, మరణం మీద ఉన్న విజయాన్ని మనం చూస్తాం. అటువంటి విజయాన్ని ఆయన ఎందుకు విశ్వసించిన వారికి ఆయన కూడా అనుగ్రహించాడు. మనం కూడా పాప స్థితిలో, చచ్చిన స్థితిలో నుండి నూతన జీవంగా, నూతన సృష్టిని పొందుకొని నిత్య జీవంలోనికి వెళ్లే ఆ యొక్క మరణ నుండి పునరుద్ధాన బలాన్ని, ఆ యొక్క శక్తిని మనకు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పర్సనల్ అటెన్షన్, వ్యక్తిగతమైన శ్రద్ధ, మన యొక్క విశ్వాసము, మరణం మీద అధికారం అనే విషయాన్ని మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఈ యొక్క అధికారి తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడినా కూడా యేసు ప్రభు తనకు ఇచ్చిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భయపడకుండా నమ్ము అనే దాన్ని చెప్పడానికి మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం అటువంటి సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అన్ని నాకు ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉన్నాయి అనుకుంటాం. హడ్సన్ టేలర్ మనందరికీ తెలిసిన గొప్ప మిషనరీ, చైనా దేశంలో తను మిషనరీగా పనిచేశాడు. ఒక మెడికల్ మిషనరీగా పనిచేశాడు. ఒక సందర్భంలో తన ఆటోబయోగ్రఫీలో ఏ విధంగా రాస్తాడంటే, ఒక సందర్భంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. తను పరిచర్య చేయడానికి, మిషనరీ పనిచేయడానికి ఎన్నో ఆటంకాలు ఎదురైనవి. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఎన్నో అడ్డంకులు ఉండి వెళ్ళలేకపోయాడు. ఒకసారి ఒక ప్రదేశంలో తను ఉంచిన మెడిసిన్స్, ఆపరేషన్ చేయడానికి కావాల్సిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్లేసరికి ఆ యొక్క మెడిసిన్స్, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఉన్న ప్రదేశం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయినప్పుడు తను అటెంటిని కోల్పోయాడు. ఈ విధంగా అనేక విషయాలు తన పరిచర్యకు ఆటంకం కలుగుతూ, చుట్టూ ఉన్నాయన్నీ కూడా వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉన్నాయి అని, యాకోబు ఏ విధంగా ప్రతికూలంగా ఉన్నాయని భయపడ్డాడో తను కూడా ఆ విధంగా భయపడినట్లుగా ఆటోబయోగ్రఫీలో రాయటాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా తను స్వాటో అనే ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఎన్నో అడ్డంకులు వచ్చి అక్కడికి వెళ్ళలేక నింగ్పో అనే ప్రదేశంలోనే ఉండిపోయి అక్కడ నుండి పరిచర్య చేస్తాడు. అక్కడ నుండి పరిచర్య చేసిన తర్వాత తన ఆటోబయోగ్రఫీలో ఏం రాస్తాడంటే, ఆ విధంగా అనేక ఆటంకాలు, అడ్డంకులు ఉన్నబట్టి నేను స్వాటో వెళ్లకుండా నింగ్పోలోనే ఉండి పరిచర్య చేయడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి అక్కడ నుండి చేయటం వల్ల ఆ యొక్క పరిచర్య ఇంకా ఎంతో అభివృద్ధి చెందింది. నేను అక్కడ స్వాటో వెళ్ళి చేసేదానికన్నా ఇక్కడ ఉండి ఇంకా ఎక్కువ చేయగలిగాను. ఆ పరిస్థితుల్లో నేను దేవుడు ఈ విధంగా ఆ యొక్క పరిస్థితులను నా జీవితంలో అనుమతించాడు, దేవుడే నడిపిస్తున్నాడు అనే విషయాన్ని అప్పట్లో నేను నేర్చుకోలేకపోయాను అని చెప్తాడు. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పినట్లు, దేవుడు ప్రేమించిన వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే మాటను కూడా నేను ఇంకా అర్థం చేసుకోలేకపోయినప్పుడు, ఇప్పుడు నేను చూసినట్లయితే వెనక్కి అటువంటి సందర్భం లేకపోయినట్లయితే నేను వేరే చోటకు వెళ్లేవాడిని. అలా వెళ్లకుండా దేవుడు చూపించిన ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇక్కడే ఉండి పరిచర్య చేయటం వల్ల నేను ఇంకా ఎక్కువ పరిచర్య చేయగలిగాను, ఇంకా ఎక్కువ మందికి సువార్త చెప్పగలిగాను, ఇంకా ఎక్కువ మిషనరీ పరిచర్య చేశాను అని తన ఆటోబయోగ్రఫీలో రాస్తాడు. మొదట్లో చూసినప్పుడు తనకు ప్రతికూలంగా ఉంది అనుకున్నాడు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున యాకోబు జీవితంలో ఎలా చేశాడో తన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులను బట్టి అక్కడే ఉండి ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి తను వాడుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఈ విధంగా పరీక్షించుకుంటే మనకు అదే అర్థం అవుతుంది. మన జీవితాల్లో కూడా అనేక సమస్యలు ఎదురవ్వచ్చు. మనం కూడా ఏ విధంగా మనం వాటిని ఎదుర్కొంటున్నాం అనే దాన్ని మనం గమనించాలి. డిఎల్ మూడీ ఏమంటాడంటే, ఫెయిత్ గివ్స్ అస్ లివింగ్ జాయ్ అండ్ డయింగ్ రెస్ట్. ఫెయిత్ గివ్స్ అస్ లివింగ్ జాయ్ అండ్ డయింగ్ రెస్ట్ అంటే విశ్వాసము మన జీవితంలో ఎంతో సంతోషాన్ని, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మనం భయపడకుండా దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు అది మనకి ఎంతో సంతోషంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా ఆ విశ్వాసం ఈ యొక్క జీవితంలో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మనం మరణించే సమయంలో కూడా మనకి ఎంతో నెమ్మదిని, ప్రశాంతతని కలుగు చేస్తుంది. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాం, ఆయన్ని విశ్వసిస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం కాబట్టి నిత్యత్వంలో ఆయనతో ఉంటాం అనే నెమ్మది, మనకు ప్రశాంతత ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఇప్పుడు మనం ఉన్న జీవితంలో పరిస్థితుల్లో కానీ,
వేరే పరిస్థితుల్లో కానీ మన చుట్టూ ఉన్నవి మనకు వాస్తవంగా నిజంగా అనిపించవచ్చు. కానీ ఆ యొక్క వాటిని విని వాటిని చూస్తూ మన దేవుడు వాటిని అనుమతించాడు, దేవుడే మనం నడిపిస్తున్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు యెహోషువలా చెప్పినట్లు నువ్వు భయపడకము, దిగులు పడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పినట్లు అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ జీవితంలో కనుక మనం ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన ఇచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉన్నామా లేదో ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఒకవేళ మరణించిన తర్వాత ఈ యొక్క దేహాన్ని వదిలి ఆయన దగ్గరికి వెళ్తాను అనే నెమ్మది నీలో ఉందా? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని చెప్పాడు దేవుడు. ఈరోజు మనకు దేవుడు అదే చెప్తున్నాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన చిత్తంలో మనం ఉన్నట్లయితే మనకు ఏది కూడా మనకి వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉండదు. దేవుడే మనల్ని తన ప్రణాళిక చొప్పున సమస్తము తన మేలు కొరకు, తన మహిమ కొరకు జరిపించుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి నమ్మకం మనకి ఉందా లేదా? అటువంటి నమ్మకాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మన జీవితాల్లో మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. దేవుణ్ణి మహింపరిచే, దేవుణ్ణి గణపరిచే, దేవుడు ఆశ్చర్యపోయేటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైనా అటువంటి విశ్వాసాన్ని మనం చూపించామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఉన్న పరిస్థితులను చూసి ఆ యొక్క పరిస్థితులకు భయపడి, ఆ యొక్క పరిస్థితులకు మనకు ప్రతికూలంగా ఉన్నాయని బాధపడుతూ, భయపడుతూ జీవిస్తున్నామా, లేక నమ్మకంతో జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకుందాం ఈ యొక్క సమయంలో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిదేవు దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు చాలిన దేవుడుగా ఉన్నావు ప్రభా, మీకే స్తోత్రాలు నాయన. అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, చూచుచున్న దేవుడు తండ్రి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మార్గములు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. మా యొక్క జీవితాల్లో ప్రభా మేము వాటిని గ్రహించలేక అనేక సార్లు ప్రభా సమస్తం మాకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉంది అని ప్రభా ఎన్నో సందర్భాల్లో ప్రభా మిమ్మల్ని నొప్పించిన విధంగా జీవించాం తండ్రి. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమాజపు అధికారి అయిన యాయీరు కూడా ప్రభా తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా ఏ విధంగా భయం కలిగి ఉన్నాడో అటువంటి భయాన్ని మేము కలిగి ఉండకుండా ప్రభా, శక్తివంతుడు, నమ్మదగిన దేవుడు, శాశ్వతమైన దేవుడు మా పక్షాన ఉన్నాడు అనే నమ్మకాన్ని మేము కలిగి ప్రభా భయపడకుండా విశ్వాసంగా, మాదిరికరంగా జీవించడానికి మీ కృప మా అందరికీ కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మా పట్ల ప్రభావ, మా యొక్క విశ్వాసం పట్ల మీరు చూపుతున్న ప్రత్యేకమైన వ్యక్తిగతమైన శ్రద్ధను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడుగా మాకున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి. క్షేమాన్ని, నెమ్మదిని, ఆదరణ అనుగ్రహించండి. మిమ్మల్ని కలిగిన వారంగా, మిమ్మల్ని గణపరిచి మహింపరిచే వారంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. విశ్వాసానికి కర్తవ్యం, దాన్ని కొనసాగించు యేసు వైపు మేము చూస్తూ ప్రభా ఆ యొక్క విశ్వాసంలో మేము స్థిరంగా జీవించడానికి మీ కృప మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా యొక్క సంఘంలోని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే బలపరచండి, వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరచమని, మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క వాక్యంలో వాళ్ళు ఎదుగుతూ ప్రభా అటువంటి నమ్మకాన్ని కలిగి భయపడకుండా జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వారి అవసరంలో మీరే తోడుకోండి, సహాయం దయచేయండి ప్రభా. భౌతికంగా కూడుకోలేనప్పటికీ ప్రభా ఈ విధంగా ఆన్లైన్ లో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని మీరే దర్శించి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రెగ్నెన్సీతో ఉన్నవారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి, వారికి సహాయం అనుగ్రహించండి. వారికి కావాల్సిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని మీ కృపలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా యొక్క సంఘ కాపరిని, కుటుంబాన్ని దీవించి భద్రపరచండి. ఆయన చేస్తున్న పరిచయాన్ని మీరే బలపరిచి దీవించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం బ్రదర్ ప్రదీప్ ని, సిస్టర్ వసుంధరాని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంతకాలం మీ కృపలో భద్రపరిచి వారిని మీరే కాపాడి క్షేమాన్ని అనుగ్రహించారు. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి పరిచయలో వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాబోయే దినాల్లో కూడా ప్రభా మీ యొక్క మేళ్లతో వాళ్ళని నింపి వారిని మీకు మహిమకరంగా, మీ యొక్క నామానికి ఘనకరంగా ఆశీర్వదించి బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. మా యొక్క ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో ప్రభావ ఎవరెవరు ఏ అవస్థలు ఉన్నారో వారిని మీరే దర్శించి వారికి మీ యొక్క సమృద్ధిలో నుండి ప్రభావ వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభావ ఫ్రంట్ లైన్
వారియర్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశ నాయకులు, అధికారులు వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వైద్య అధికారులను బట్టి, వైద్య విభాగంలో ఉన్న వారిని బట్టి, శానిటరీ వర్కర్స్ ని బట్టి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరే వారిని దీవించి బలపరిచి భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభావ మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి మేము కలుసుకునే వరకు ప్రభావ మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మన సంఘ సభ్యులు బ్రదర్ ప్రదీప్, సిస్టర్ వసుంధరాల వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళు మీరు ఫోన్ చేసి కానీ మెసేజ్ పంపించి వాళ్ళు విష్ చేయొచ్చు, గ్రీట్ చేయొచ్చు. మనం ఈ సమయంలో ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన యందు నమ్మిక ఉంచు ప్రతి ఒక్కరికి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బ్రదర్ ప్రదీప్, సిస్టర్ వసుంధరలకు, సంఘ సభ్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.